హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ బై శ్యామ్లాని. ఇవాళ వచ్చేసి ఒకటి అన్బాక్సింగ్ వీడియో అండి. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే, చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి. దీనైతే ముందుగా అయితే ఓపెన్ చేసేద్దాం. దీనైతే చూపిస్తాను. ఇది వచ్చేసి ప్రతి ఇంట్లో ఇది ఉండాల్సింది. మనం చుట్టల పావు పోసుకుంటాం కదండి, రెండు చేతులతో పోసే విధంగా కాకుండా ఇలా సింగిల్ హ్యాండ్తో మెయింటైన్ చేసేదైతే ఒకసారి ప్రోడక్ట్ పర్చేస్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ఉంటే చాలు, మనకి ఎవరితోనే మురుగులు వేసేటప్పుడు ఇద్దరు అవసరం లేకుండా సింగిల్ హ్యాండ్తోనే ఈజీగా వేయచ్చండి. చాలా క్వాలిటీగా ఉంది, ది బెస్ట్ అని చెప్పొచ్చు వచ్చిన ప్రైస్కి. ఈ చుట్టల పావు వచ్చేసి సింగిల్ హ్యాండ్తోనే మేనేజ్ చేయొచ్చు. అదేది కూడా నేను ముందుగానే ఎలా వేయాలో కూడా చూపిస్తాను. దీని క్వాలిటీ అయితే 10/10 ఇవ్వచ్చు అండి, అంత బాగుంది. నేను ముందుగా కూడా ఎలా వేయాలో కూడా చూపిస్తాను. అక్కడ వచ్చేసి బ్లాక్ వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునే పావులు ఉంటాయి కదా, అలా ఉంది కదా. దానిలో వచ్చేసి మనకి ఏదైతే రకరకాలుగా చుట్టలు వేసుకుంటామో అదే మురుకులు ఒత్తుకునేట్టు డిజైన్గా అవి కూడా వచ్చాయి. ఆ ప్లేట్లు ఎక్కడ వెళ్ళకపోకుండా ఒక చిన్న బాక్స్ టైప్ ఇచ్చాడు. ఇది బాగా నచ్చింది నాకైతే. చిన్న బాక్స్ మనం ఎక్కడ పెట్టుకున్నా ఆ బిల్లలు అనేటివి ఎక్కడ పోకుండా ఉంటాయి. ఒకసారి కవర్లో ఇస్తారు, దానిలోనే ఇస్తారు, లేదంటే మనం ఎక్కడోసారి పడిపోకుంటే అలా పడిపోకుండా ఇలా చిన్న బాక్స్ ఇచ్చాడు. చాలా బాగుంది. అయితే ఈ బాక్స్ బాగా ఉపయోగకరంగా ఉంది, చాలా బాగుంది, చాలా క్యూట్గా కూడా ఉంది. ఇలా వేసేసుకుని బిల్లలన్నీ అందులో వేసేసుకుంటే సరిపోతుంది, మనకు బిల్లలు ఎక్కడ పడిపోవు. చాలా బాగుందండి. ఇది ప్రోడక్ట్ వచ్చి చాలా గుడ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని రివ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ముందుగా అయితే దీనిలో నుంచి మనకు కావాల్సిన అది బిల్ల తీసేసుకుందాం. దాన్ని మేమైతే బిల్ల అని అంటాము, మీరేమంటారు నాకైతే తెలియదు. ఇక్కడైతే తీసేసుకొని దాన్ని చుట్టల పావు ఉంది కదా, ఆ పైది తీయడానికి పైది వస్తుంది, కిందిది తీయడానికి కిందిది వస్తుందండి. ఏ పార్ట్కు తీయడానికి ఆ పార్ట్కి వస్తుంది. తీసేసుకొని మనం అయితే దీనిలోకి ఫస్ట్ ఒక బిల్లని వేసేసుకుందాం. ఈ ప్రోడక్ట్ అయితే న్యూ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మురుకులు అతుకునేటప్పుడు ఒకసారి మనం పాత పావులు ఎలా ఉంటాయంటే రెండు చేతులతో ఒత్తాల్సి వస్తుంది, అలా ఏమి పడదు. ఇదైతే సింగిల్ హ్యాండ్తోనే మెయింటైన్ చేయొచ్చు. ఇలా ఒక బిల్ల తీసేసుకొని అందులో వేసేసుకొని టైట్గా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం ముద్ద పట్టుకుంటాం కదా, ఆ పిండిని కొంచెం చూపిస్తున్నాం కదా గిర్ర, ఆ గిర్ర అంతా పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం 1 ఇంచు మేను మనం గ్యాప్ ఇచ్చుకోవాలి. గ్యాప్ ఇచ్చుకుంటే మనము పిండిని ఈజీగా ఒత్తుతుంది. చూపిస్తున్న విధంగా ఆడ కింద ఒక బటన్ ఉంది కదా, చిన్న బటన్, ఆ బటన్ ప్రెస్ చేస్తే అది రెడ్ బటన్ లా ఉన్నది కిందికి వెళ్ళిపోతుంది. మనం పిండి పెట్టుకున్నాక ఆ పైన అట్లా పైకి పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్నాం అనుకో మనకు చుట్టాలు పావు వేయడానికి ఈజీగా ఉంటుంది. అది మనం ప్రెస్ చేసే కొద్దీ కింద ప్రెషర్లా చిన్న ఏళ్ళ కింద ఉంది కదా, ఆ ప్రెస్ చేసే కొద్దీ కింది పిండి పోయే కొద్దీ పైనుంచి ఉన్న రెడ్ బటన్ పైకి పోయినది కిందికి సాఫ్ట్గా జారి వస్తుంది. చాలా సింపుల్గా చేయొచ్చండి మురుకులు అయితే. ఎన్ని మురుకులైనా ఇన్స్టెంట్గా ఈజీగా చేయొచ్చు, చేతులు నొప్పి పెట్టవు, సింగిల్ హ్యాండ్ మెయింటైన్ చేయొచ్చు. చాలా ఈజీ, చాలా సింపుల్గా చేయొచ్చండి. ఎన్ని చెక్కడులైనా కానీ మురుకులు కానీ ఈజీగా సింపుల్గా ఒత్తుకుంటాం. చూపిస్తున్నాం కదా, ఆ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. దీని ఒక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో వచ్చాను, ఆ లింక్ ఓపెన్ చేయండి, మీకు ప్రోడక్ట్ అనేది వస్తుంది. ప్రోడక్ట్ని పర్చేస్ చేయడానికి కూడా డైరెక్ట్గా అమెజాన్లోకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.